అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నా. బ్యాక్ ప్యాకింగ్ చూసే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. నేను ఈసారి ట్రావెల్ వ్లాగ్ చెప్తున్నా అని. ఆఫ్‌కోర్స్ కొందరికి థంబ్‌నెయిల్‌తోటి అర్థమైపోయి ఉండొచ్చు. కానీ థంబ్‌నెయిల్ నేను ఏం పెడుతున్నానో నాకే ఇంకా క్లారిటీ లేదు. అంటే ఇట్స్ టోటల్లీ డిపెండ్ ఆన్ ఫుటేజ్. నేను ఉండేది ముంబైలో. క్రితంసారి నేను మా ఊరికెళ్ళినప్పుడు 'గోయింగ్ టు మై నేటివ్ ప్లేస్' అనే టైటిల్ ఆల్రెడీ ఒకసారి వాడేసిన. సో, వీడియో ఆల్రెడీ ఛానెల్‌లో ఉంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్లి చూసే ప్రయత్నం చేయండి. వీడియో హిందీలో ఉంటది. కాకపోతే మీకు అర్థమవ్వచ్చు. ఇక విషయానికొస్తే మా అమ్మ మంగ, పెద్దమ్మ పద్మ, వీళ్ళ నాన్న బొలిశెట్టి బుచ్చన్న. మా తాతకి ఒక చెల్లె, ఒక తమ్ముడు, ముగ్గురు అన్నలు. అయన్నొద్దు పాయింట్కి రా. అక్కడికేస్తాను. మా అమ్మకి తోడబుట్టిన సోదరులు ఎవరు లేకపోయినా బలగం బాగా పెద్దగా ఉంది కాబట్టి మా పెళ్ళిళ్ళలో అందుగుంజగట్టే మేనమామలు మాత్రం నాకున్నారు. అందులో ఒకరు దత్తుమామ. బై ద వే మీరు చూస్తున్న ఈ ఫోటో పెద్దమ్మ బిడ్డ చిట్టక పెళ్ళిది. నేను వెళ్తున్న ఈ ఫంక్షన్ దత్తుమామ ఇంట్లో జరిగే మొదటి పెళ్ళి. ఇప్పుడు టైం 1 అవుతుంది. సో ఇప్పుడు పడుకొని రేపు పొద్దున మాట్లాడదాం. ఓకే, గుడ్ నైట్. పడుకోవద్దు, వీడియో ఇంకా చాలా ఉంది. 23 ఫెబ్కి పెళ్ళి. విషయం ముందే తెలిసినా కూడా సెలవులు దొరకడం కొద్దిగా కష్టంగా ఉండే. కానీ మా బామ్మర్ది సాయి రావాలి బావా ప్లీజ్ బావా అని బతులాడితే నేను కూడా మా బాస్ని బతులాడిన. ఎట్టకేలకు 2 రోజుల క్రితమే పర్మిషన్ ఇచ్చిండు. కాకపోతే ఇంత సడన్ గా ఇప్పుడు టికెట్ దొరకదు కదా. సో అందుకే తత్కాల్ టికెట్ ట్రై చేసిన. కన్ఫర్మ్ కాలే, వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణం చేసినట్టే కొద్దిగా కష్టమే, కాకపోతే తప్పదు. బామ్మర్ది ఇదంతా నీకోసం, ఎందుకంటే నువ్వు ఒక్కడ నాకు ఫోన్ చేసినావు. ఏంటి ట్రావెలింగ్ అన్నావు, ఈ ఫార్మల్ అవుట్ఫిట్ ఏంది అనుకుంటారా? ట్రైన్ ఇవాళ నైట్ 10కి. సో ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఎక్కాలి. ఆఫీస్ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని లోకల్ ట్రైన్లో సిఎస్టీ స్టేషన్ వెళ్ళిన. ట్రైన్ 15 నిమిషాలు లేట్ వచ్చింది. ట్రైన్లో నెట్వర్క్ ఉండదు కాబట్టి ఫోన్ జేబులో పెట్టుకొని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పడుకున్నా. అందరికీ నమస్కారం. ఇప్పుడు టైం అవుతుంది 11. ఈ పాటికి బాసర దాటాల్సింది. బాసర దాటి ఇంకో 15 నిమిషాలల్లో నిజామాబాద్ దిగాల్సింది. కానీ ట్రైన్ గంట లేట్ అయింది. కాకుండా ఈ స్టేషన్ ఇదేది కర్ఖిలి అంట. ఇక్కడ అసలు స్టాప్ వెళ్ళలేదు కానీ 15 నిమిషాల నుంచి ఇక్కడ ఆగి ఉంది. ఇదిగోండి ఇక్కడ నుంచి ట్రైన్ వస్తుంది కదా. సో దీనికోసం అని ఆపిర్రు. ట్రాక్ చేంజ్ కావాలి కాబట్టి ఆ ట్రైన్ వస్తుందని ఈ ట్రైన్ ఆపిర్రు. ఇక్కడ నుంచి ఎందుకు రికార్డ్ చేస్తున్నా అని కంగారు పడకూడదు. ట్రైన్ ఆగింది కదా అని ఇక్కడ నుంచి రికార్డ్ చేస్తున్నా. అంటే లోపల నాయిస్ ఎక్కువ ఉంది అందుకే. అదే ప్రయాణించేటప్పుడు ఇక్కడ ఏం లేదు, కంగారు పడకూడదు. ట్రైన్ లేట్ అవుతుంటే బోరు కొట్టకుండా ఉండడానికి ఈ పాపతోటి టైంపాస్ చేసుకుంటున్నా. నేను గుండా, నువ్వే గుండు, నీకంటే ఎక్కువ ఎంటకలు ఉన్నాయి నాకు. స్మైల్ చేయమంట. అది పుష్కర్ ఘాట్. అది గుడి కనిపిస్తుంది నాకు. మొక్కు. ఇందాకటనే బాసర్ల అమ్మవారి మందిర దర్శనం జరిగింది. గోదావరి దర్శనం కూడా అయింది. గంట సేపటి క్రితమే జరగాల్సిందే. ట్రైన్ గంట లేట్ ఉంది కదా. ఇంకో 40 నిమిషాలు నిజామాబాద్ వస్తుంది. ఈ కాక ఉన్నాడు కదా, ఈ కాక సీట్ ఇంకా వేరే ప్లేస్లో వచ్చింది, అంటే వేరే జాగాలో వచ్చింది. సో కాకపోతే అక్కడ నైట్ ఎవరో ఇది మన బ్రిటిష్ వాళ్ళకి కదా వ్యాపారం చేసుకుంటానని జాగిస్తే మనల్ని దోపిడీ చేసినట్టు బ్యాగ్ పెట్టుకోవడానికి జాగిస్తే అతను ఈ కాక సీట్లను కూర్చున్నాడు. సో ఈ కాక హిందీ రాదు. హిందీ రాక ఈ కాక ఇక్కడికి వచ్చి వీళ్ళు చెప్తాడు వారు అక్కడ ఎవరో కూర్చున్నారు ఇబ్బంది అవుతుందని చెప్తాను. సో నాకు తెలివైంది. సో నేను పోయి తనని లేపి సీట్ ఖాళీ చేయించిన. మన వెనకట్ల రాజులు రాకుమార్ని కాపాడితే రాకుమార్ని ఇచ్చి పెళ్లి చేసినట్టు ఆ సీటుగా తనకి ఇప్పించినందుకు నాకే ఆ సీట్ ఇచ్చిండు. నువ్వు ఈయన పడుకొని మా ఫ్యామిలీతో ఇక్కడ కింద పడుకుంటా అని. సో నేను వెళ్ళి అక్కడ పడుకున్నా. 3 వరకు అక్కడికి వెళ్ళి అక్కడ పడుకున్నా. మంచిగా నిద్రపోయినా. మరి కాక ఇట్లా పడుకున్నాడు ఏమో, నేనైతే పడుకున్నా అని చెప్తాడు కాకనైతే. పుష్పడాలకి అక్షరా బాయ్. హాయ్ ఫై. వస్తావా? రేపు వస్తావా? రేపు మేము సిరిసిల్లకి వస్తాం, సరేనా? ట్యాంక్ బండ్ హైదరాబాద్లో ఉంది ట్యాంక్ బండ్. రేపు టైం దొరికితే మీ ఇంటికి వస్తా అని చెప్తుంది ఈ పిల్ల. హలో ఎవ్రీవన్, నిజామాబాద్లో దిగిన. అక్కడ ఆల్రెడీ ఒక జగిత్యాలకల్లా ట్రైన్ రెడీగా ఉంది కానీ అది ఎక్కిన తర్వాత వాళ్ళు అన్నారు ఇట్లా ఈ ట్రైన్కి పోయే కంటే బస్ పోతేనే చెప్పరు ఏరుకుంటాం,
ఎందుకంటే ఏ ట్రైన్ క్రాసింగ్కి రెడీ ఉన్నా కూడా దీన్నే ఆపుతారట. సో నువ్వు వెళ్ళాలనుకుంటే బస్కి వెళ్ళి బెటర్, ఇది ట్రైన్కి అది లేట్ అన్నారు. ఏందో ఇది ట్రైన్కి లేట్ అంట. సో అందుకే ఇటు బయటకు వచ్చిన స్టేషన్ నుంచి. సో ఫస్ట్ కొద్దిగా తింటా, ఆ తర్వాత బస్సు పడతా. మంచిర్యాల బస్సో జగిత్యాల బస్సో ఏదో ఇక. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి మా అమ్మ నాన్న వాళ్ళిద్దరు వచ్చిండ్రు. ఇప్పుడు బండెక్కి ఊరుకోవడం. సో గాయస్, ప్లాన్లో చిన్న చేంజ్ అయింది. నేను అసలు రోడ్డు పోతున్నాం అనుకున్నాం, కానీ మా అమ్మ వాళ్ళ అన్న ఇంటికి తీసుకెళ్తాంది. ఫంక్షన్ నాటి మర్యాద కోసం ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి ఇక్కడ. తనే దత్తు మామ భార్య శ్యామలత్తమ్మ. ఎవరైనా ఛాయ్ కావాలి అంటే ఎంత బిజీగా ఉన్నా సరే నేను వెళ్ళి పెడతా అంటది. వీళ్ళు ఇంట్లో ఫంక్షన్ అయినా ఆ మాత్రం చేయదా అనుకుంటారా? మేము కొత్తింట్లోకి వెళ్ళినప్పుడు కూడా అదే పాట. కూరగాయలు తినేటోళ్ళ కోసం లడ్డూలు, కాయగూరలు పెద్దగా పడనోళ్ళ కోసం మసాలాలు తయారు చేస్తుండ్రు. సాయంత్రం పెద్దమ్మల్ని అత్తమ్మల్ని పలకరించి 6:30కి రొట్టూడం బయలుదేరినాం. ఆ రోజు ఊళ్ళో 4 పెద్ద పోషమ్మ ఫంక్షన్స్ ఉండే, అందుకే తలా ఓ దిక్కెళ్ళి డిన్నర్ చేసి వచ్చినాం. ఈరోజు సాయంత్రం లక్ష్యపేటలో సంగీత్ ఫంక్షన్ ఉంది. సాయంత్రం వరకు షెడ్యూల్ ఖాళీ కాబట్టి కోట్లింగాల స్వామి గుడికి వెళ్ళి వచ్చినాం. దర్శనానికి సంబంధించిన బ్లాగ్ సపరేట్గా అప్లోడ్ చేస్తా, స్టే ట్యూన్డ్. హలో ఎవ్రీవన్, టైము 4:30 అవుతుంది. బయలుదేరాలి ఇంకా సేపట్లో ఫంక్షన్ కాడికి. కోట్లింగాల నుంచి 4:15 వరకే ఎరుకున్నాం. ఇప్పటికే దగ్గర గంట అవుతుంది, ఇంకా కూడా రెడీ కాలే అవుతున్నాం. అమ్మ చిరాటుడు ఉంది, నా డ్రెస్ వేసుకుంటూ ఉంది. ఇంకో 10 నిమిషాలలో బయలుదేరుతాం. ఇక మాకు నమ్మకం లేదురా. నాన్న నేను కలిసి అమ్మ కోసం కనకాంబరాలు తెంపినాం. ఇప్పుడు ఇవి కారులో కూర్చొని అమ్మ అల్లుకుంటుందంట. అయినా ఈ మధ్యలో ఆర్టీసీ బస్సులో కూడా అల్లుకుంటున్నట్ట కదా. అమ్మకు మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. నేను జడ చూసినాక లట్కన వచ్చింది నాకు. పెట్టుకోదా వదిన? అంటే జడేసుకుంటే పెట్టుకోవస్తుంది. ఆ 10 నిమిషాలకు 6. 6:30 మనం పోయేవరకు అంత అయిపోద్దేమోరా హల్దీ. అదే మెహందీ. సాయంత్రం 6:30 వరకు మామయ్య ఇంటికి చేరుకున్నాం. ఓ పక్క చీకటి పడుతుందని అత్తమ్మ అప్పుడే లైట్లు వేస్తుంది, ఇంకో పక్క స్టేజ్ దగ్గర లైటింగ్ కోసం మామయ్య ఏర్పాట్లు చేస్తుండు. ఇక స్టేజ్ విషయానికి వస్తే రవి మామ ఆల్రెడీ డెకరేషన్ చేసి రెడీగా ఉంచిండు. టైం 8 అవుతున్నా కూడా ఇంకా సంగీత్ ఫంక్షన్ స్టార్ట్ కాలేదు. ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ కాక బోర్ కొడుతుందని కూరాడుకుండలకు పెయింటింగ్ వేసే కాడికేనా. తొమ్మిదిన్నర అవుతుంది, ఇంకా డ్యాన్స్ స్టార్ట్ కాలే. ఈ కెమెరామ్యాన్లు హీరోయిన్కి పోజ్ చెప్తూ ఉండాలి కాబట్టి డిస్టర్బెన్స్ అవుతుందని మ్యూజిక్ బంద్ చేసిర్రు. 10ంటికి కేక్ కట్ చేసిర్రు. కనీసం కేక్ అయినా దొరుకుద్దేమో అనుకున్నా, కానీ కేక్ ఓన్లీ లేడీస్కి మాత్రమే వంచిర్రు.
వీళ్ళు సూడో ఫెమినిస్టులు ఏం కాదు. ఈ కేక్ లేడీస్ దగ్గరనే ఓడిచిపోయింది. అంటే లేడీస్ ఫస్ట్ కదా, అందుకే ఫస్ట్ అటుపోయింది. అన్నట్టు పెళ్లి కూతురు ఇంట్రడక్షన్ ఇవ్వలేదు కదా, తనే పెళ్లి కూతురు చిన్ని. చిన్ని అసలు పేరు కృష్ణాంజలి. ఎప్పుడూ డ్యాన్స్ చేయని చిన్ని ఈసారి ప్రయత్నం చేసింది, ప్రాక్టీస్ చేసింది. కోర్స్ పర్ఫామ్ కూడా చేసింది. కమెంట్ సెక్షన్లో చిన్నికి ఒకసారి కంగ్రాచులేషన్ చెప్పుకోండి. హెన్స్ ప్రూవ్డ్. మీ పక్క పొంటి మీరు చెప్తే కానీ చేయరాని ఉన్నప్పుడు మీకు వచ్చింది కూడా మనస్ఫూర్తిగా చేయలేరు. బై ద వే దిస్ ఈజ్ నాట్ అ సింక్. సింక్ అంటే ఎట్లుంటుందో ఇప్పుడు చూడుర్రి. ప్రాక్టీస్ చేసిన వాళ్ళు పక్కకేంది మొదలు. వీళ్ళు ముగ్గురు అసలు స్టేజ్ మీదకి వెళ్ళి దిగిందేలే. వీళ్ళతో అప్పుడప్పుడు రవిమామ జాయిన్ అవుతూ ఉండే. సమ్ టైమ్స్ సాయిబాబాయ్. ఓ ముత్యాలమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. బై ద వే మన రవిమామ సాయిబాబాయ్ డ్యూయట్ కూడా వేసారు. వీళ్ళిద్దరు కలిసి కాదండోయ్. ఏ రాణి పెన్నెలను ఏ రాణి పువ్వులను ఏ రాణి నేను చేరుకుంటా మన వాడుకుంటా మనసంతా నీదేనమ్మో. నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట. నీ బుల్లెట్టు బండకి వచ్చే తప్ప డొగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బొక్కని. బారాత్లో డాన్స్ చేస్తాం, బయటికి వెళ్తే స్నానం చేస్తాం. అంతేగాని స్టేజ్ ఎక్కి డాన్స్ అయిపో సండే రోజు స్నానం చేయపో అంటే ఎట్లా చేస్తాం? ఏమాత్రం మెంటల్లీ ప్రిపరేషన్ లేకుండా. లిటరల్లీ పావుదాకా 11ంటికి మెహందీ స్టార్ట్ చేసిర్రు. ఇక్కడ అమ్మ కొద్దిగా ఎమోషనల్ అవుతుంది. ఈరోజు సాయంత్రం చెల్లె పుణెలో బస్సు ఎక్కి రేపు మధ్యాహ్నం దిగాల్సింది, కానీ బస్సు అనుకోకుండా క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత మిగతా బస్సులు కూడా అప్పటి వరకే వెళ్ళిపోయినాయి. అందుకే చెల్లె రావడమే క్యాన్సిల్ అయిపోయింది. ఎనీవేస్, ఈ ఒక్క విషయం పక్క పెడితే 1 more మెమొరబుల్ డే ఇన్ లైఫ్. ఫంక్షన్ అయిపోయిన తర్వాత భారత పెద్దమ్మల ఇంటికి వెళ్ళి పడుకున్నాం. రేపు తెల్లారితే పాలపురక. బోలిశెట్టి సాయితేజ దత్తన మామ కొడుకు, MBBS కంప్లీట్ చేసిండు. మొన్ననే పీడియాట్రిషియన్ స్పెషలైజేషన్లో సీట్ వచ్చింది, అంటే పిల్లల డాక్టర్. మనకి కమెంట్ సెక్షన్లో కంగ్రాచులేషన్ చెప్పుకోండి. పాలపూరక అంటే పందిరి కింద నీడు ఉండాలనేసేది, కానీ మధ్య టౌన్ సైడ్ ఏదో సాంప్రదాయంలో భాగం కాబట్టి వేస్తున్నారు. అందుకే పందిరి మీద మళ్ళీ పరదేయాల్సి వస్తుంది. అయినా ఇప్పట్లో ఈ మాత్రం పొరక దొరకడం కూడా కష్టమైంది. భోజనం చేసేది మనమే అయినా నైవేద్యం దేవునికి పెట్టినట్టు, పచ్చనవంది వేసేది మన చుట్టాల కోసమే అయినా కాస్త నీడ భక్తుల కోసం కూడా ఇవ్వాలి. అందుకే 2 కొమ్మలు తీసుకొని పోచమ్మ గుడికి వెళ్తున్నాం. జంగల్ అంటే సెట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇంట్లో క్లియర్గా నాకు అట్నే కనిపిస్తుంది ఈ వీడియోలో. ఇటు వస్తే పొద్దున టిఫిన్ కోసం ఉప్మా చేసారు, బాగుంది, కానీ చట్నీ మాత్రం అదిరిపోయింది. తిన్నో లెవెల్ ఉంటే మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. పెళ్లి రోజు డబుల్ కా మీఠా తయారు చేయడానికి డబుల్ రొట్టెలు తెచ్చినాం. ఎండలో పెడితే మంచి తయారవుతాయి అంట.
ఇంత ఎండలో కూడా ఎవరో వేడినీళ్ళ స్నానం చేస్తుర్రు. కొన్ని పాల ఉత్పత్తి పదార్థాలు ఆర్డర్ ఇవ్వడానికి నేను నా బామ్మర్ది సిద్ధుతో కలిసి కరీంనగర్ డైరీకి వచ్చిన. ఈ పేరెంటన్ జర్నీలో నాతో ఎక్కువసేపు ట్రావెల్ చేసిన క్యారెక్టర్ బుల్శెట్టి సిద్ధార్థ్ పటేల్. పటేల్ ఎందుకన్నా ముందు ముందు మీకే అర్థమవుద్ది. మా తాతకు ఒక తమ్ముడు ఉన్నాడు అన్నా కదా, బుల్శెట్టి ఎల్లన్న. ఆ ఎల్లన్న తాత వారసుడే ఈ సిద్ధు. ఈ దండపల్లి చుట్టుపక్కల గ్రామంలో నన్ను నేను పరిచయం చేసుకోవడానికి బుల్శెట్టి బుచ్చన్న చిన్న బిడ్డ కొడుకునని చెప్పుకుంటా. అప్పటికీ గుర్తుపట్టకపోతే బుల్శెట్టి ఎల్లన్న అన్న బిడ్డ కొడుకునని చెప్తా. అది ఎల్లన్న తాత లెవెల్. మనడు మాక్సిమం ఆ లెవెల్ మెయింటైన్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకే వీడి మాట తీరు కొద్దిగా పెద్ద మనిషి లెక్క ఉంటాయి. హల్దీకి టైం అవుతుంది. ఎవరెవరికి ఏ సైజు కుర్తాలు ఇవ్వాలో డిసైడ్ అవుతుంటే ఒక చిన్న కన్ఫ్యూజన్. 40 కుర్తాలు, మరి ఆ మాత్రం కన్ఫ్యూజన్ రాదా? అరే ఆ పేరు రాసింది బెటర్. కవర్ మీద వస్తుందిగా వస్తుందా? సరే ఓకే. బలగం పెద్దది కాబట్టి 40 కుర్తాలు సరిపోలే. అందుకే కళ్యాణికేతన్కి వెళ్ళి ఇంకో 10 కుర్తాలు తెచ్చినాం. ఏదో ట్రై చేసినా కానీ సరిగ్గా రాలే. ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. దీని కంటిన్యూయేషన్ నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తా. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మీలో ఎంతమంది ఈ వీడియోలో కనిపిస్తున్నారో వాళ్ళందరూ కమెంట్ సెక్షన్లో అటెండెన్స్ చేసుకోర్రి. అప్పటి వరకు బాయ్.